రవి గారు, ఒక ప్రధాన వార్తాపత్రిక పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పటికీ, మేము రిపోర్ట్ చేసినప్పటికీ కూడా మీరు ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వలేదు అన్నట్లుగా ఒక వార్త ప్రచురించింది. ఏమంటారు సార్? ఒక వార్త కాదు, ఈ మధ్య ఇలాంటి కథనాలు చాలా వరుసగా వస్తున్నాయి. నిన్న ఏమంటే ఒక పత్రిక, ప్రముఖ పత్రిక, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఇప్పుడు డ్యూటీలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ కుట్ర చేస్తున్నారు, కూటమిలో ఉంటూనే వ్యతిరేకంగా కుట్ర అన్నది ఆ స్టోరీ. నిజంగా పోలీసులు వాళ్ళ మీద ఆరోపణలు, పక్షపాతాలని వైసీపీ ఉన్నప్పుడు టీడీపీ ఉన్నప్పుడు వైసీపీ అది నడుస్తూ ఉంది. ఆ కారణంతో ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని పక్కన పెట్టి చివరిలో ఇచ్చారు. ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఇప్పుడు అలాగే కొంతమంది ఐపీఎస్లను బెంచీలో పెట్టడం ఇవన్నీ. కానీ ఇది చాలా తీవ్రమైంది. ఒకటేంటి, మాజీ ఐపీఎస్ అధికారి ఒక ఆయన హైదరాబాద్ కేంద్రంగా నిరంతరంగా కుట్రలు నడిపిస్తూ ఒక సర్కిల్ తయారు చేశారు. తాడేపల్లిలో సిట్టే పెట్టాడు, ఒక సిట్ అంటే తన సెల్లు లాంటిది పెట్టాడని ఆ స్టోరీ. ఇదే అంటే మేము ఈ స్టోరీ చాలాసార్లు రాసాము, ఎవరు పట్టించుకోలేదు ప్రభుత్వం వారు. కానీ ఇప్పుడు నేరుగా ఒక అధికారంలో బాధ్యతల్లో ఉన్న ఐపీఎస్ అధికారి కూడా దీనికి గొంతు కలిపి వాళ్ళతో చేతులు కలుపుతున్నారు. కూటమికి వ్యతిరేకంగా కుట్రలు ఐపీఎస్లు సాగిస్తున్నారని మీరు చూడండి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గతంలో ఐపీఎస్లు, ఐఏఎస్లు, లేకపోతే కొంతమంది కింద స్థాయి నాయకులు, ఆఖరికి ఎస్ఐలు, సిఐలు కూడా ఎవరు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు అన్న కథనాలు రావడం, వీళ్ళ మీద చర్య తీసుకోలేదని ఫిర్యాదు చేయడం, నియామకాలు చేస్తే కూడా వీళ్ళు అప్పుడు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఎందుకు చేశారని చెప్పడం. అంటే అధికార యంత్రాంగము, నియామకాలు, బాధ్యతలు అన్న అంశం ఒక విధంగా రాజకీయం మరీ శృతి మించి. ఎప్పుడైనా పోలీసుల మీద ఒత్తిడి ఉంటుంది, అది వేరే విషయం, అరెస్టులు వీటి మీద నడుస్తుంది. కానీ ఇది ఆ పరిధి దాటిపోయి కుట్రలు చేస్తున్నారంటే నిజంగా పోలీస్ శాఖ ఉలిక్కి పడాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ ముందు అసలు పోలీసు శాఖ ఇంత పెద్ద ఆరోపణ చేసినందుకు వాళ్ళు ఎలా స్పందిస్తారో మనం చూడాలి. రైట్.